నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. పోలేరమ్మ దేవస్థానం కమిటీ నెంబర్ రాణా విజయ ఆధ్వర్యంలో శుక్రవారం 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆనం అనుసరులుగా ఉన్న ఆమె వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కురుగొండ లక్ష్మీ సాయిప్రియ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తన వార్డుకు రావడంతో తమతో పాటు తమ ప్రాంతంలోని 30 కుటుంబాలకు వైసీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో మహిళలు అనేక అవమానాలకు గురయ్యారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని చెప్పుకుంటూ మహిళలకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. అన్ని వర్గాల అభివృద్ధి చెందాలని, మహిళలు ఉన్నత స్థానంలోకి వెళ్లాలని, టీడీపీ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు జిల్లాలో మహిళలకు 3 స్థానాలు ప్రకటించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జరగండి అందరు రండి మా వీటిని ఎంతమంది చూసుకుంటారు. నేను ఆడతాను మా ఎక్కడ చూసి ఎండలకైతే నాకు పర్లేదు. మేడం ఒకసారి మేడం ఒక నిమిషం మైక్ $1500 ఇస్తారు నెలకి. 15,000 పిల్లలు స్కూల్కి వెళ్తే ప్రతి బిడ్డకి ఎంతమంది పిల్లలు అంటే అంతమంది అంత 15,000 సంవత్సరానికి. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. బస్ ఛార్జెస్ ఉండవు. మనం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఆడవాళ్ళకి బస్ ఛార్జెస్ లేవు. ఇంటింటికి నీటి కుళాయి మా మేనిఫెస్టోలోనే ఉంది. ఖచ్చితంగా సహాయం చేయాలి. మన వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మన టీడీపీ తరఫున నమస్కారాలు. అలాగే లక్ష్మీ సాయిప్రియ గారికి, రోళ్ళ గారికి, అలాగే మా పెద్ద ఆయన ఆనం గారికి అందరికీ వందనాలు. వైసీపీ నుంచి టీడీపీకి రావడం కారణం ఉంది. అరాచక పాలన తెలుసు అందరికీ. అందుకే ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని తీసేసి రామకుమార్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా పెట్టడం అది అన్యాయం. అందువల్ల మా పెద్ద ఆయన అడుగుజాడల్లో నడవాలని, మా బాట పెద్ద ఆయనతోనే ఉంటామని నిర్ణయం తీసుకున్నాం. టీడీపీకి రావడం అంటే రేపటి భవిష్యత్తు, రేపటి పిల్లల భవిష్యత్తు. ఈరోజు భవిష్యత్తు మనం ఆలోచించవద్దు. రేపటి భవిష్యత్తు ఏదన్నా డెవలప్ అవ్వాలన్నా టీడీపీ ప్రభుత్వంలోనే. అరాచకాలు వైసీపీ ప్రభుత్వంలో ఉంది, కానీ టీడీపీ ప్రభుత్వంలో లేదు. అలాంటి విధంగా ఇప్పుడు మన టీడీపీలో
రావడానికి కారణం అదే. మహిళలకు రిజర్వేషను వైసీపీలోనే ఇస్తున్నాము, టీడీపీలో ఇవ్వటం లేదు, ఎస్టీ ఎస్సీ బీసీ వర్గాలకని వాళ్ళు అనడం అది ఎంతవరకు సాధ్యం కాదు. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పారిశ్రామిక ఫ్యాక్టరీలు కానీ, ఉద్యోగాలు కానీ, హైదరాబాద్ చూసుకుంటే మనకు రాజధాని లేదు, మెయిన్ తండ్రి లేని బిడ్డలం అయిపోయినాం. ఇప్పుడు రాజధాని గురించి మాత్రం మనకు కంపల్సరీ మనం టీడీపీని గెలిపించుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని. మన నెల్లూరు జిల్లాకి ముగ్గురికి ఇచ్చారు మహిళలకు. తెలుగుదేశం పార్టీ చెప్పుకో గొప్పగా మా మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని మా చంద్రబాబు నాయుడుకి, గొడగుండ్లకి, అలాగే లక్ష్మీప్రియ గారికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మా ఎస్టీ వర్గాలు కూడా ఉంటాయి. మీకు లక్ష్మీప్రియ గారు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, మా పెద్ద ఆయనతో కూడా మీరు కలవాలి, పెద్ద ఆయనతో కలవాలి. మా పెద్ద ఆయన వర్గాలు ఉన్నారు, పెద్ద ఆయన సలహాలు తీసుకుంటే ఖచ్చితంగా మెజారిటీతో గెలిపిస్తామని మైనార్టీ మహిళగా నేను చెప్తున్నా తల్లి. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, లక్ష్మీప్రియ నాయకత్వం, లక్ష్మీప్రియ నాయకత్వం, లక్ష్మీప్రియ నాయకత్వం, లక్ష్మీప్రియ నాయకత్వం, కురుగుళ్ళ నాయకత్వం, కురుగుళ్ళ నాయకత్వం, లక్ష్మీప్రియ సైకిల్ గుర్తుకే బాబు. నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా అందరికీ, పెద్దవాళ్ళకి, మన పార్టీలో కొత్తగా చేరిన వాళ్ళందరికీ నమస్కారం. ఇవాళ మన 42nd ఆవిర్భావ దినోత్సవం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం చాలా హ్యాపీగా ఉండాలి. ఇవాళ ఒక ఫెస్టివల్ సెలబ్రేషన్ లాగా మనం చేసుకోవాలి, ఎందుకంటే ఒక టీడీపీ పార్టీ స్థాపించిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా మన మహిళ విజయమ్మ మన పార్టీలో చేరారు. వైఎస్ఆర్సీపీ అరాచకం తట్టుకోలేక ఆడవాళ్ళకి అక్కడ ఏమి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉన్నారు అలా అని చెప్పి మన పార్టీలో చాలా హ్యాపీగా ముందుకొచ్చారు. ఇది నేను ఎలా తీసుకున్నా అంటే ఇంకా 1 step ఫార్వర్డ్ టు విన్ అనమాట. ఖచ్చితంగా విన్ ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ మనతో చేరుతున్నారు కాబట్టి ఇట్స్ అనదర్ స్టెప్ ఫార్వర్డ్ ఫర్ అస్ టు విన్. ఇప్పుడు నేను ఇక్కడ హరిజన వార్డులో గిరిజన ఎస్టీ కాలనీలో నేను ఇవాళ క్యాంపెయినింగ్ చేస్తున్నాను, డోర్ టు డోర్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే వాటర్ సప్లై లేదు. ఇది యాక్చువల్లీ నేను 5 years బ్యాక్ ఇక్కడికి వచ్చి క్యాంపెయినింగ్ చేసేటప్పుడు సేమ్ ప్రాబ్లమ్స్ ఉండే. అప్పుడు మేము ప్రామిస్ చేసాం మన టీడీపీ ప్రభుత్వం వస్తే చేయిస్తామని, కానీ వైఎస్ఆర్సీపీ వచ్చింది. అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెన్స్ లేదు, వాటర్ సప్లై లేదు అండ్ రోడ్ ఫెసిలిటీస్ అండ్ గటర్ ఫెసిలిటీస్ ఇంకా చేయలేదు. సో నేను వీళ్ళందరికీ ప్రామిస్ చేస్తాను, మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా పిల్లలకి ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషను, ప్రతి ఇంటికి మన బాబు గారు నీళ్ళు వచ్చేటట్టు ట్యాప్ వాటర్, మంచి ట్యాప్ వాటర్ వచ్చేటట్టు చేస్తారు. సో మీరు ఖచ్చితంగా సైకిల్కి ఓటేసి మీరే కాదు 10 మందికి చెప్పి కూడా వేయాలి మీరు అందరూ. సో ఇది టేక్ ఇట్ స్టెప్ ఫార్వర్డ్ టు విన్ అండి. విజయమ్మ వచ్చి కూడా ఇప్పుడు మాతో చేరారు. సో ఐమ్ వెరీ హ్యాపీ. తారక రామారావు ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించి మన తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రోజుతో 42వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. దానికి అనుగుణంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఈ రోజుల్లో రిజర్వేషన్ల అంటూ కల్పించి ఈ రోజు అన్ని రకాలుగా ముందంజలో ఉన్నారంటే దానికి కారణం అన్న నందమూరి తారక రామారావు గారు మాత్రమే. ఎన్నో పార్టీలు వచ్చాయి కానీ తెలుగుదేశం పార్టీలోనే ఇటు బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి, మైనారిటీలకు కానివ్వండి, అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు కూడా ముందుకు తీసుకొచ్చి అన్ని విధాలుగా ఇటు రాజకీయ రంగంలోను, పారిశ్రామిక రంగంలోను, విద్యా రంగంలోను అన్నిట్లో కూడా ముందంజ వేసే అవకాశం కల్పించిన అన్న నందమూరి తారక రామారావు గారికి నమస్కారం తెలియజేసుకుంటూ వారి అడుగుజాడల్లో అందరూ కూడా నడిచే దిశగా పయనిస్తామని, అదేవిధంగా మన వెంకటగిరి నియోజకవర్గంలో మన కురుగుంట రామకృష్ణ గారు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగారు. అదేవిధంగా వారి బిడ్డ ఈ రోజు
లక్ష్మీప్రియ గారు అభ్యర్థిగా నిలవడం, ముఖ్యంగా మహిళగా అవడం మనందరి అదృష్టం. ముఖ్యంగా మహిళలతో మమేకమై వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కార మార్గంగా కూడా ప్రయత్నం చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన లక్ష్మీప్రియ గారు ఎక్కడికక్కడ నిన్న కూడా నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇంతవరకు కూడా అందరూ అన్నారు చాలా చిన్న వయసులో వచ్చింది అని. కానీ ఆమె యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, మనం ఇంకా ఎంతో మన వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఏదో చేయాలి అనే తపన వారిలో ఉంది. నిన్న కూడా తీసుకున్నట్లయితే ఎక్కువగా మన వెంకటగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. చేనేత కార్మికులకి మనం ఇంకా మెండుగా ఎలా అవకాశాలు కల్పించాలి, వాళ్ళ జీవన విధానంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే ఆలోచనతో చాలా మందిని కూడా నిపుణులని చర్చించి వారి యొక్క సలహాలను సూచనలు కూడా వారు స్వీకరించారు. అంటే ఎప్పుడు చూడు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇటు నాయకులు కానివ్వండి, వారి అందరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మనం ఈ రంగంలోకి వచ్చి మనం 10 మందికి ఎలా సహాయం చేయాలి, వాళ్ళ యొక్క జీవిత విధానంలో మార్పులు ఎలా తీసుకురావాలి, వాళ్ళకి ఉజ్వల భవిష్యత్తు ఎలా ఇవ్వాలనేది మాత్రమే ఆలోచిస్తారు. కానీ వైసీపీ ప్రభుత్వం అలా కాదు. దొరికింది దోచుకో, దోచింది దాచుకో అనే నినాదంతో ఇప్పటికే మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు. కాబట్టి ఇక ముందు మనం లక్ష్మీప్రియ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించుకొని మన వెంకటగిరి నియోజకవర్గాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకునే పోయే అవకాశం ప్రజలందరూ కూడా మన లక్ష్మీప్రియ గారికి ఇస్తారని, అదేవిధంగా మీ అందరి ఆశీస్సులు కూడా మన లక్ష్మీప్రియ గారికి ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.